నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే మేడం, మనం చాలా సందర్భాలలో మహిళలకి సంబంధించి చాలా విషయాల్లో డిస్కస్ చేసాం. అయితే నిన్న నటుడు శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది సమర్థించగలిగే వ్యాఖ్యలేనా? ఏదో మంచి చెప్తున్నట్టుగా, మహిళలకు హితబోధ పలుకుతున్నట్టుగా అనిపించవచ్చు, కానీ ఆయన మాట్లాడిన మాటలు సామాన్లు కనిపించేలా బట్టలు వేసుకోవడం అనేది అందం కాదు అని ఏదైతే ఆ సెంటెన్స్ పాస్ చేశారో కరెక్ట్ అనిపిస్తుందా మీకు? ఎలా అనిపిస్తుందండి? మనుషులు అనే వాళ్ళకి ఎవ్వరికీ అవి కరెక్ట్ అనిపించదు. ఇప్పుడు జెండర్ సెన్సిటివిటీ లేదు ఆ మనిషికి, అందుకే అలా మాట్లాడగలిగాడు. అసలు జెండర్ అంటే ఏంటి, జెండర్ సెన్సిటివిటీ అంటే ఏంటి, జెండర్ గ్యాప్ అంటే ఏంటి, ఇట్లాంటి కొన్ని జెండర్ ఈక్వాలిటీ అంటే ఏంటి, ఈ తెలిస్తే మనుషులు ఇలా మాట్లాడరు. అసలు ఆడేంటి మగేంటి, ఒక మనిషి పక్క మనిషితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడవచ్చు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే పక్క వాళ్ళు నొచ్చుకోకుండా ఉంటారు అనేది మర్చిపోయి, నేను ఒక మగాడిని, నేనేమైనా మాట్లాడవచ్చు, పైగా ఈ మధ్యకాలంలో కొంచెం పెద్దోడిని కూడా అయిపోయాను, నా ఒంటికి వయసు వచ్చేసింది, నేను ఏమైనా మాట్లాడగలను, నేను ఏమి తీర్పులు చెప్పేయగలను, నేను పెద్ద వేదాంతిని, నేను సిద్ధాంతిని అని ఎవరో తలపడిన పండితులు మాట్లాడినట్లు మాట్లాడాలని చెప్పి చూశాడు. ఏదో అంటారే, పులిని చూసి నక్కవాతలు పెట్టుకుంది అన్నట్లు దాసరి గారు లాంటి పెద్ద సినీ పండితులే ఎప్పుడు ఇలాంటి అవకతవక వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పుడు ఇంతకీ నేనేం చెప్పదలుచుకున్నాడు, హీరోయిన్లు నీ డ్రెస్ చాలా బాగుందమ్మా, నీ డ్రెస్ సెన్స్ చాలా నచ్చింది అన్నాడు. అంతటితోటి ఆగి ఉంటే బాగుండేది. ఆగకుండా ఈ డ్రెస్ సెన్స్ బాగుంది అనే మాట అనడానికి అతను తర్వాత అనాలనుకునే మాటలకి ఈ మాట ఒక ప్రిపరేషన్ డైలాగు. అంటే అందరిని అటెన్షన్లోకి తీసుకొచ్చుకున్నాడు. అటెన్షన్లోకి తీసుకొచ్చుకొని ఇంకా మాట్లాడాలనుకున్నదంతా, వాగాల్సిందంతా, ఆయన వెర్బల్ డయేరియా అంతా మున్సిపాలిటీ పంపులాగా మాట్లాడేశాడు. మాట్లాడేసి ఎవరేం చేస్తారు, నేను పీకుతాను అన్నట్లు మాట్లాడాడు. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా 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 మాట్లాడుతూనే ఉన్నాడు. ఈయన సామాన్లు అని సంబోధించగానే ఆ కింద కూర్చున్నోళ్ళు, ఆయన పక్కన అటుపక్క ఇటుపక్క ఉన్నోళ్ళు ఏదో అంటారే, కోతులు కిచకిచ అంటారే, అలా కిచకిచమని నవ్వేశారు. వీళ్ళందరి నవ్వుల కోసమేనా, వీళ్ళందరినీ సంతోషపెట్టడం కోసమేనా నువ్వు ఇలా మాట్లాడింది? కింద నుంచి విజిల్సు, అరుపులు, కేకలు, ఇంతటి మహానుభావుడు అసలు ఎక్కడా దొరకలేదు, పండితుడు ఎంత మంచి ఉద్బోధ చేశాడు అన్నట్లు. ఇలా వెకిలి మాటలకి నవ్వేవాళ్ళే మొన్న నీతి అగర్వాల్ నీ ముట్టుకోవడానికి ప్రయత్నం చేసింది, ముట్టుకున్నది కూడా ఇట్లాంటి వాళ్ళే. ఇలాంటి వెకిలి గ్యాంగే, ఏ వెకిలి గ్యాంగ్ని సంతోష పెట్టడానికి నువ్వు మాట్లాడావో, అరే మీది కాదురా తప్పు, మీ బుర్రలో ఉన్నది కాదురా తప్పు, ఆడవాళ్ళు వేసుకునే బట్టల్లోనే తప్పు అంతా ఉందిరా అని చెప్పి చెప్పాలని చూశాడు. నిజం మాట్లాడితే ఆడవాళ్ళు ఏ బట్టలు వేసుకున్నారనేది నీకు అనవసరం. నువ్వు సరిగా ఉండాలనుకుంటున్నావో ఉండాలనుకోవట్లేదు. ఇప్పటికీ నువ్వు ఈ డ్రెస్ వేసుకున్నావు కాబట్టే రేపులు జరుగుతున్నాయి, మీరు ఇలా సామాన్లు కనిపించేలాగా వేసుకుంటున్నారు కాబట్టి ఇంకేదో జరుగుతుంది అంటున్నారే, కానీ మేము ఎట్లా చూస్తున్నాం? మా బుద్ధి ఏంటి, అసలు మా బుర్రలో ఏముంది? ఇప్పుడు మొన్న రాఘవేంద్ర రావు నేహారిక నడుము పట్టుకున్నాడు. అవును, పట్టుకుంటే చీరగా కట్టుకుంది, మరి పద్ధతిగానే ఉందిగా. మరి ఆ రోజు నీ నోరు ఏమైంది? నువ్వు మాట్లాడాలి కదా ఆ రోజు. ఏమయ్యా పెద్ద మనిషి, చక్కగా పద్ధతిగా చీర గీర కట్టుకున్న అమ్మాయి వచ్చి నుంచుంది, నీ మనవరాల వయసు ఉంటుంది, ఆ అమ్మాయితోటి అలాగేనా నువ్వు ప్రవర్తించేది? ఆ అమ్మాయి ఎంత అసౌకర్యానికి గురైంది. స్త్రీ అంటే ప్రకృతిని మనం కాపాడుకోవాలి. మనకొక ఏదో అంటారే, మన చేతిలో కర్ర ఉంది,
ఈ ప్రకృతిని కాపాడటానికి? ఏ అమ్మాయి అయితే బట్టలు సరిగా వేసుకోదో ఆ అమ్మాయిని అవసరమైతే 2 పీకుతాను నేను. బట్టలు సరిగా వేసుకున్న అమ్మాయిని ఎందుకు ముట్టుకున్నావని ఎందుకు అడగలేదు మరి? అమ్మాయి ఏమి సామాన్లు చూపించలేదుగా మరి. అప్పుడు నీకు రాదు, నీ నోరు లేవదు. ఎందుకంటే ఆయన సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషి కాబట్టి, అలాంటి పెద్ద మనుషులతో పెట్టుకుంటే మనకు సినిమా ఛాన్సులు రావు కాబట్టి నువ్వు అక్కడ మాట్లాడలే. అసలు ఇవన్నీ కాదు, సినిమాల్లో చూపించే అశ్లీలత, ఆడవాళ్ళకి వేస్తున్న బట్టలు, వాళ్ళు చూపిస్తున్న హీరోయిన్ల చేత చూపిస్తున్న సామాన్లు, నువ్వు ఎట్లాగో సామాన్లు అని మాట్లాడావు కదా, అదే చెప్తున్నా. ఆయనకు అర్థం అదే భాషలో మాట్లాడాలి. మరి అవన్నీ చూపించే సినిమాల దగ్గర నువ్వెందుకు మాట్లాడటల్లా? అసలు ఎందుకు పని చేయడం అలాంటి సినిమాల్లో? అలాంటి సినిమాల్లో పని చేయకూడదు, పైగా మాట్లాడాలి గట్టిగా. ఏంటంటే ఇది స్త్రీ అంటే ప్రకృతి, ఆ ప్రకృతిని ఎంత పవిత్రంగా చూడాలి, మనం ఎంత కాపాడుకోవాలి అని కదా చెప్పాలి నీతి సూత్రాలు అక్కడికి వెళ్ళి. మరి అక్కడ చెప్పవే నువ్వు? అక్కడ చెప్పకుండా ఇక్కడ వచ్చి మాట్లాడతావా? నీలాంటి వెధవలు మాట్లాడే మాటలకే మేము చేసేది తప్పు కాదు అనుకుంటున్నారు యువత ఈరోజు. అనుకుని నిధి అగర్వాల్ని పట్టుకుందామా, ఈమెను పట్టుకుందామా, ఆమెను పట్టుకుందామా అని చూస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, రాత్రి మాది పగలు మాదే, మా ఇష్టమైన బట్టలు మేము వేసుకుంటాం. మా జోలికి వస్తే మాకు చట్టాలు ఉన్నాయి. చట్టం చెప్తుందా మీరు ఈ బట్టలే వేసుకోండి, ఈ బట్టలే వేసుకోవద్దు అని చట్టం చెప్తుందా? చట్టం ఏం చెప్తుంది? ఒక ఆడపిల్లని 30 సెకండ్ల పాటు తేరిపారు చూడొద్దు అని చెప్తుంది. ఆమె నో అంటే నో మీన్స్ నో అని ఉండమని చెప్తుంది. నీకు ఒక మహిళ గురించి నీ ఇష్టారీతిని మాట్లాడడానికి కుదరదని చెప్తుంది. ఆఖరికి కట్టుకున్న భర్తకైనా సరే నో చెప్పగలిగే హక్కు స్త్రీకి ఉందని చెప్తుంది. ఆ కాదుకూడదు అంటే దాన్ని మ్యారిటల్ రేప్ అంటాము అని చెప్తుంది చట్టం. నేను చట్ట ప్రకారమే మాట్లాడుతున్నా. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే, నువ్వు పెద్ద మనగాడిని, నేను వాళ్ళని పీకుతా వీళ్ళని పీకుతా అని చెప్తున్నావు కదా, నా ముందుకు రా డిస్కషన్కి. చట్టం ఏం చెప్తుందో చెప్తా, చట్టానికి వ్యతిరేకంగా నువ్వేం మాట్లాడుతున్నావో చెప్తా. ఆడవాళ్ళ బట్టలే కారణం ఈ దేశంలో జరిగే దరిద్రాలన్నిటికీ అని నువ్వు చెప్పదలుచుకుంటే 5 ఏళ్ల పాప, 6 ఏళ్ల పాప, 7 ఏళ్ల పాప, 60 ఏళ్ల వృద్ధురాలు, 70 ఏళ్ల వృద్ధురాలు, అక్కడేం సామాన్లు ఉన్నాయి, అక్కడేమి బట్టలు ఉన్నాయి. మాట్లాడేదానికి కొంచెం బుద్ధి జ్ఞానం తోటి మాట్లాడాలి. ఒక పబ్లిసిటీ కోసం ఏదైనా మాట్లాడతాను అనుకుంటే ఏమైనా మాట్లాడచ్చు. నీకొచ్చు తెలుగు భాష ఏనంట, ఏ దేశం గొప్ప అయినా కానీ భాషల్లోనేనంట. నీకు వచ్చిన భాష ఏంటో ముందేడు. ఒక ఆడపిల్ల బట్టల గురించి మాట్లాడడము, లేకపోతే ఒక మహిళ ఫిజికల్ అటైర్ గురించి మాట్లాడిన పదాలు ఉన్నాయి కదా, అసలు పదాలు ఒక మగాడు ఉచ్చరించాల్సిన విషయం కానే కాదు. హక్కు లేదు పబ్లిక్ లో, నీకు హక్కు లేదు. ఎలా మాట్లాడతారు? నువ్వు ఒక మహిళ గురించి మాట్లాడి వ్యాఖ్యానించే హక్కు నీకు లేదు. లేని హక్కులు మీదేసుకొని నేనేదో గొప్పోడిని అయిపోయాను, నేనేదో చాలా సినిమాలు చేశాను, అట్లాగే నేనేదో రాజకీయ పార్టీలో ఉన్నాను, రాజకీయ పార్టీలో ఏదో ఎలగబెట్టేశాను, బయటకు వచ్చేసాను, ఏదేదో చేసేసానని ఆయన ఏదో చాలా ఫీల్ అయిపోతున్నాడు. అంత లేదమ్మా నీకు ఉండాల్సిందే లేదు నీ దగ్గర. నీలాంటి వాళ్ళని చూసే, నీలాంటి బుర్రా బుద్ధి ఉన్న వాళ్ళని చూసే మా ఫ్రెండ్ ఒక ఆమె దేవి అని సోషల్ యాక్టివిస్ట్ ఉంటుంది, వీళ్ళు పొరపాటున మ్యాన్ హోల్స్ అంటే అక్కడికి కూడా వెళ్ళిపోయేటట్లున్నారు అని. నీలాంటి చిత్తకార్తె కుక్కలు అంతే చేస్తారు, మ్యాన్ హోల్స్లు కూడా దగ్గరకు కూడా వెళ్ళిపోతారు, అది హోల్ కదా అని చెప్పి. ఇంత తీవ్రంగా స్పందించాల్సి వస్తుంది. నేను ఎప్పుడు అసలు నేను చాలా మాట్లాడేది ఉద్దేశం కఠినమైందనే నేను చాలా సరళంగా మాట్లాడతాను. ఏంటి నీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఆడవాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళ అటైర్ గురించి ఆ పదం ఏదైతే ఉన్నాక 2-3 సార్లు విన్నాక ఆ మాట మాట్లాడాలంటే మహిళలుగా మనకి ఇబ్బంది. చాలా అసహ్యంగా ఉంది అసలు. నీకు ఎంత ధీమా ఉంటుంది అంటే, ఇప్పుడు పోనీ సినిమా ఇండస్ట్రీలో, నీ ఇండస్ట్రీయే కదా, నీ సినిమా ఇండస్ట్రీలో పద్ధతిగా చీరలు కట్టుకున్న అమ్మాయిలకి అవకాశాలు ఇస్తారా?
అసలు నువ్వు ఇప్పుడు దాకా ఎక్కడ నిద్రపోయావు? నువ్వు ఎక్కడ నిద్రపోయావు? నువ్వు అసలు ఈ సినిమాల్లో ఇలా చూపించకూడదు, స్త్రీ ప్రకృతితో సమానమైంది, చాలా పవిత్రమైంది, చాలా పూజనీయమైంది అన్నప్పుడు నీ సినిమాలు, నీ ఇండస్ట్రీలో సంబంధించిన సినిమాల్లో వేస్తున్న ఆ మహిళల్ని ఇబ్బంది పెడుతున్న ఇబ్బందులు కావచ్చు, కాస్టింగ్ కావచ్చు. ఈ రోజుల్లో అదేమీ లేదు అని చెప్పడానికి కూడా లేదు. మీటూ ఉద్యమం నడిచినప్పుడు పెద్ద పెద్ద హీరోయిన్సే అవును బ్రహ్మాండంగా చెప్పారు, అవును అన్నారు, ఫేస్ చేసాం అన్నప్పుడు అప్పుడు ఏమైపోయింది ప్రకృతి, అప్పుడు ఏమైపోయాయి ఈ వాయిసెస్, అప్పుడు ఎందుకు వీళ్ళెవరూ అసలు అక్కడ దాకెందుకు? మొన్న ఎందుకు నువ్వు రాఘవేంద్రరావు విషయం నువ్వు ఎందుకు మాట్లాడలేదు? నువ్వు మాట్లాడాలి కదా. అవును, ఆ రోజు ఎందుకు మాట్లాడాలా? అందుకని ఇవాళ ఆయన ఒక పాపులారిటీ కోసం ఆయన ఈ విధంగా మాట్లాడాడు. ఆయన గురించి ఎక్కువ మాట్లాడి ఆయనకు పాపులారిటీ తీసుకురావాలని కూడా నా ఉద్దేశం కాదు. కానీ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే శివాజీ ఒక్కడి గురించే కాదు, చాలా మంది మనసులో ఇలాంటి భావనలు ఉన్నాయి. అక్కడ నవ్వారు. ఆ నవ్వే వాళ్ళ బుద్ధి ఏమైంది? పైగా నిధి అగర్వాల్ విషయంలో వాళ్ళు చేతులు ఎట్లా వేశారు అవన్నీ క్యాప్చర్ చేసి చూపించారు కదా. అసలు వాళ్ళందరికీ ఆ ధీమా ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్లాంటి పండితులు మాట్లాడే మాటలే కదా. ఓహో, మేము చేసేది తప్పు కాదు, ఆడవాళ్ళు బట్టల వల్లనే మేము చేస్తున్నాము అని వాళ్ళు సమర్థించుకోవటానికి పనికొస్తున్నాయి కదా ఇవి. ఒక్కటే చెప్తున్నా, ఒక స్త్రీ నో అన్నది అంటే, ఒక మహిళ నో అన్నది అంటే నో మీన్స్ నో అంతే. మీరు దానికి కట్టుబడి ఉండండి, అప్పుడు మర్యాద ఉంటుంది మీకు. మీరు మీ నోటితోటి మీ కళ్ళతోటి మాట్లాడతాము అంటే మేము చట్టంతో కొడతాం. నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు మనం ఎక్కడికన్నా బయటకు వచ్చాం అనుకోండి, అంటే రెడీ అయ్యి వస్తాం, వెళ్ళే ఫంక్షన్ బట్టి నీట్గా రెడీ అయ్యి మనకు కావాల్సిన బట్టలు, మనకు నచ్చిన బట్టలు వేసుకుని వస్తాం. ఇలానే మనం ఇంట్లో ఉంటామా? ఒక తల్లి, ఒక అక్క, ఒక చెల్లి ఇలానే ఇంట్లో ఉంటారా? వాళ్ళు ఫిజికల్గా కాదండి. ఏది వేసుకునే హక్కు అయినా సరే మహిళకి వేసుకునే హక్కు ఉంది. వీళ్ళు తల్లిని, చెల్లిని ఇంట్లో చూసినప్పుడు బయట చెంగు జరుగుతుంది అమ్మ, అక్కడ మనం సామాన్లు అని అంటామా? అనం కదా, మాతృత్వం కదా కనిపిస్తుంది అక్కడ. మీ అమ్మ మీకు చాలా పవిత్రమైంది. మరి బయటకు వచ్చిన ఆడపిల్ల, ఇప్పుడు నిధి అగర్వాల్ మీద చేతులు వేసిన కుర్రాళ్ళు కూడా వాళ్ళ అమ్మ మీద చేయిస్తారా? ఏరు కదా. అక్కడ అమ్మ గుర్తొచ్చేసింది కదా. అంటే వేరే వాళ్ళ అమ్మాయి అయితే మీరు ఏమైనా చేయొచ్చు. పైగా ఆమె క్యారెక్టర్ లేదు, ఎందుకంటే సరిగ్గా బట్టలు వేసుకోలేదు, సినిమాల్లోకి వెళ్ళింది. అదే కదా మీ ఉద్దేశం. లేకపోతే ఆ అమ్మాయిని ఎందుకు ముట్టుకుంటారు చెప్పండి? ఆ అమ్మాయినే కాదండి నేను చెప్తున్నా, ఈ మగబుద్ధి గురించి మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. సినిమా హాళ్ళ దగ్గర, బస్సుల్లో, ఆటోల్లో, అలాగే గుళ్ళల్లో, చర్చిల్లో మీ బుద్ధి మానించుకోవట్లేదుగా. మరి ఇక్కడ మారాల్సింది వీళ్ళందరూ ఎక్కడికి రాకుండా ఇంట్లోనే కూర్చోబెట్టాలా? అంటే తాలిబానుల్లాగా ఆలోచించాలనుకుంటున్నారు మీరు? వీళ్ళు ఇళ్లలోనే కూర్చోబెట్టి రాజ్యం మాదే అని చెప్పి తిరుగుతారా? అందుకే మేము మాట్లాడేది రాత్రి మాది పగలు మాదే అనేది. ఇప్పుడు చాలా నీట్గా బట్టలు వేసుకుంటుందండి ఒక అమ్మాయి, మంచిగా పద్ధతిగా. నువ్వు చెప్పి శివాజీ చెప్పినట్టే చీర, జాకెట్ అన్నీ వేసుకొని చక్కగా మంచిగా జడేసుకొని, జుట్టు కూడా ఎరబోసుకోకుండా చక్కగా జడేసుకొని దానికి ఒక రిబ్బన్ కట్టుకుని వెళ్తుంది. రాత్రి 11ంటికి వెళ్తుంది. అబ్బాయిలు చూశారు ఆ అమ్మాయిని, వాళ్ళ బుద్ధి సరిగా లేదు. ఏమోలే పాపం చీర కట్టుకుంది, ఏమోలే చక్కగా మంచిగా జాకెట్ వేసుకుంది, మంచిగా జడేసుకుంది, జడగంటలు పెట్టుకుంది, మంచిగుంది. ఈ అమ్మాయి జోలికి మనం వెళ్ళకూడదు. ఎవరైనా ఒక అమ్మాయి పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని సగం సగం బట్టలు వేసుకుని వచ్చే అమ్మాయి కోసం ఆగుదాం, వెయిట్ చేద్దాం అనుకుంటారా? ఈ అమ్మాయి చీర తీసేయడానికి రెడీగా అవుతారా చెప్పండి? ఇక్కడ ఆలోచించింది ఏంటి? వాళ్ళ బుద్ధి. వాళ్ళ బుద్ధి ప్రకారం వాళ్ళు ఉన్నారు అనేది ఎవరైతే అనుకుంటారో వాళ్ళు సరిగా ఆలోచిస్తారు. లేదంటారా? ఈ బుద్ధిని కప్పి పెట్టుకోవటానికి ఆడవాళ్ళ మీదకి, ఆడవాళ్ళ వస్త్రధారణ మీదకి, ఆడవాళ్ళ హొయ్యల మీదకి, వాళ్ళ సామాన్ల మీదకి దృష్టి వెళ్తుంది. ఇంతే, సింపుల్.
ఇప్పటికీ మనం ఇన్ని చట్టాల గురించి మాట్లాడుకుంటున్నా, దీని గురించి మాట్లాడుకున్నా, వేసుకునే బట్టలను బట్టి మన క్యారెక్టర్ అసోసియేషన్ అనేది స్టార్ట్ అయిపోతుందండి. చాలా బాధాకరం. మనం ఏదో న్యాచురల్గా ఇంకేం అనలేక లోపల ఎంత బాధ ఉన్నా ఒక నవ్వు ఫేస్ పెట్టుకుని మాట్లాడుకుంటున్నాం. కానీ ఇప్పటికీ నువ్వు వేసుకునే బట్టలు బట్టి నీ పాతివ్రత్యాన్ని డిసైడ్ చేస్తున్నారు. ఇది తెలుగు వర్డ్ కరెక్ట్గా అనుకుంటున్నాను ఇక్కడ యాప్ట్ అయితే. అవును, ఎంత బాధాకరం అండి. అసలు నేను ఇవన్నీ కాదు, అసలు శివాజీ ఎందుకు మంచి స్టైల్గా వచ్చాడు, అమెరికన్ బట్టలో లండన్ బట్టలో వేసుకుని వచ్చాడు, పంచికొట్టు వేసుకుని రావాలి కదా. ఆయన కూడా ఆయన ఒళ్ళు సామాన్లు కనిపించుకోకూడదు కదా. మగవాళ్ళకు కూడా కండ్లు ఉంటాయి కదండి, అవి వాళ్ళ సామాన్లు కదా, మరి కనిపించకూడదు కదా. జీన్ ప్యాంట్ టైట్ గా వేసుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ థైస్ కూడా కనిపిస్తాయి, అది అర్థం కదా, వాళ్ళకి అవి సామాన్లే కదా. పంచకట్లు అంటే వేరే ఉంటది, మరి ఎందుకు వేసుకురావట్లేదు వీళ్ళు ఎందుకు వీళ్ళు సామాన్లు దాచుకోవట్లేదు? అసలు లుంగీలు కడతారు, బనీళ్ళు వేస్తారు, కొంతమంది అయితే బనీళ్ళు కూడా వేసుకోరు, జబ్బల దాకా వేసుకొస్తారు. అందుకని ఇది కాదమ్మా, అసలు మనము మాటకి మాట, పంటికి పన్ను, కంటికి కన్ను కాదు మాట్లాడాల్సింది. అసలు ఇవాళ మన దేశంలో ఉన్న యువతకి నేను ముందే చెప్పాను, జెండర్ గ్యాప్, జెండర్ సెన్సిటివిటీ, జెండర్ బయాసు, ఇవన్నీ చెప్పాను చూసారా. వాటి ప్రకారంగా కనుక పిల్లల్ని పెంచడం నేర్చుకుంటే, మనము పిల్లల్ని పెంచితే వాళ్ళు సమాజంలో బాధ్యత, చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా తయారైతే, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగితే అప్పుడు సమాజం బాగుంటుంది. అంతేగాని నువ్వు చెప్పినట్టు ఆడపిల్లలు సరిగా బట్టలు వేసుకుంటేనే ఏ సమస్య ఉండదు, అన్ని సమస్యలు హుష్కాకి ఏదో మంత్రదండం వేసి తిప్పినట్టు అన్నీ అయిపోతాయి అని శివాజీ లాంటి మేధావి అనుకునే మేధావి, ఈ శుద్ధ మేధావి అనుకున్నంత మాత్రాన ఈ సమస్య అవుతున్నారు కదా. ఆయన దాంట్లోనే సుబ్బిని శుద్ధ పూసని అనేదో పాట ఉంటుంది, సుబ్బిని శుద్ధ పూసని. ఇప్పుడు ఆయన క్యాప్ట్ గా చేసి కొంతమంది ట్రోల్ చేస్తారు. ఏమైనా చేస్తారండి. ఆయన ఏమనుకుంటున్నాడంటే, నేను ఇది మాట్లాడి నేను చాలా పాపులర్ అవుతాను, ఆయన పాపులర్ అవ్వటం కోసమే ఇదంతా చేస్తున్నాడు. కానీ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, అతను పాపులర్ చెయ్యాలని కాదు, కానీ ఈ సందర్భంగా అయినా కొంతమంది అయినా కనీసం అసలు ఈ మన మనసుల్లో ఉన్న మురికేంటి, మాలిన్యం ఏంటి అనేది ఆలోచిస్తారు. ఒక మనిషిలాగా బిహేవ్ చేయటము, పక్క మనిషితోటి మనిషిలాగా బిహేవ్ చేయటం ఎట్లా నేర్చుకుంటారనేది నేను ఆలోచిస్తున్నా. ఒక జంతువు కూడా రెండో జంతువు యొక్క కన్సెంట్ గురించి ఆలోచిస్తుంది. మనిషి ఆలోచించడు రెండో వాళ్ళ కన్సెంట్ గురించి. అది భార్య అవనివ్వండి, లేకపోతే కొన్ని సందర్భాల్లో చెల్లి అవనివ్వండి, కొన్ని సందర్భాల్లో కూతురు అవనివ్వండి, కొన్ని సందర్భాల్లో మేనగోడలు అవనివ్వండి, కొన్ని సందర్భాల్లో మరదలు అవనివ్వండి, కొన్ని సందర్భాల్లో వదిన అవనివ్వండి, లేదంటే పక్కింటి పాప అవనివ్వండి, ఎవరన్నా కానీ, స్టూడెంట్ కావచ్చు, లేదు సినిమాలో నటించడానికి వచ్చిన అమ్మాయి, ఆ తాలూకు డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, ఆఖరికి మేకప్ మెన్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది ఆలోచించుకోండి. ఒక్కసారి ఆలోచించండి. మహిళ పట్ల మీ దృక్పథం ఏంటి? ఆ దృక్పథం ఏర్పడటానికి మహిళ వేసుకున్న బట్టలే కారణమా అని ఆలోచించండి. లేదు మీకు ఇంకేదైనా కొమ్ములు ఉన్నాయి అనుకుంటున్నారా, ఆ కొమ్ముల్ని కట్ చేయడానికి చట్టాలు ఉన్నాయని చెప్పదలుచుకున్నా. నేను అందుకు మాట్లాడుతున్నా. నాకు ఇవాళ ఈ శివాజీ అనేవాడు ఒకడు వెర్బల్ డయేరియా తోటి బయటపడి మాట్లాడాడు. ఇలా మాట్లాడని శివాజీలు సమాజంలో చాలా ఉన్నాయి. దానికి సంఘీభావం తెలిపినట్టేగా, అతను మాట్లాడిన దానికి వంతపడినట్టే, అతను మాట్లాడింది కరెక్ట్ అని ఒప్పుకున్నట్టే వాళ్ళంతా. ఇవాళ అత్యాచారాలు జరిగేదానికి 82% తెలిసిన వాళ్ళ ద్వారా జరుగుతున్నాయి అని అంటే, అవును, మరి ఏ బట్టలు వేసుకుంటే ఈ తెలిసిన వాళ్ళు చేస్తున్నారు చెప్పండి అమ్మా. కూతుర్ని వదిలిపెట్టట్లేదు, చెల్లెళ్ళని వదిలిపెట్టట్లేదు, మనవరాలను వదిలిపెట్టట్లేదు. సొంత బాబాయి తన కూతురులాగా భావించాల్సిన ఆడపిల్ల మీద అత్యాచారాలు చేస్తున్నారు. ఇలా రకరకాలుగా అత్యాచారాలకు తెగబడుతున్నారు. వీళ్ళ దృష్టిలో అత్యాచారం అంటే చాలా పెద్ద వ్యవహారం అనుకుంటారేమో. ఆమెకి ఇష్టం లేకుండా తాకితే కూడా, ఆమెకి ఇష్టం లేకోకుండా చూస్తే కూడా, అదే దూరం నుంచి చూసినా తప్పే, అది తప్పే, ఖచ్చితంగా తప్పే. చూసే హక్కు లేదు నీకు.
నువ్వు 100 సార్లు ఐ లవ్ యూ చెప్పు, ఆమె నో అనే వరకు నువ్వు చెప్పు, ఎస్ అనే వరకు చెప్పు. ఎస్ అంటే ఓకే, నో అంటే నో. ఇవి నేర్చుకో, ఇవి నేర్పండి. నువ్వేదన్నా పెద్ద పండితుడిని అనుకునే ఓ బెత్తం పట్టుకొని వచ్చి బడిపంతులాగా వస్తాను, నేను అందరికీ చెప్పడానికి నేను సిద్ధపడ్డాను అంటే సంతోషం. అసలు ఇట్లాంటి వాళ్ళతోటి అసలు మహిళల పట్ల పురుషులు ఎట్లా ప్రవర్తించాలి అనే దానికి ఇతనికి ఒక ఎగ్జామ్ పెట్టి, చదువు చెప్పి, ఎగ్జామ్ రాయించి ఇతని చేత పాఠాలు చెప్పించాలి అందరికీ. నడి రోడ్లో నుంచోబెట్టి, నిన్నగాక మొన్న మంగళగిరిలోనే ఎక్కడో 13 ఏళ్ల పాప పైన అత్యాచారం చేసినందుకు గాను ఒక 4-5 రోడ్డు మీద నడిపించుకుంటా తీసుకెళ్లారు. ఇది ఇట్లాగే చేయాలి. శివాజీని కూడా పాఠాలు చెప్పించాలి శివాజీ చేత. ఇప్పుడు ఈ నిధి అగర్వాల్ ఇష్యూలో ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో ఆ అబ్బాయిలందరినీ కూర్చోబెట్టి పాఠాలు చెప్పించాలి. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు మేడం, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. ఇప్పుడు నా బాధ ఏంటంటే శివాజీల మాట్లాడిన మాటల వల్ల నిధి అగర్వాల్ వాళ్ళని షేమ్ఫుల్గా బిహేవ్ చేసిన వాళ్ళకి మేము చేసిన తప్పు కాదనుకుంటారు. అదే కదా, ఒక సెలబ్రిటీ స్టేటస్ లో ఉండి ఒక మాట మాట్లాడితే దాన్ని 4-5 ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఆయన మాటలు ఏకీభవించినట్టే కదా. అంతే కదా. రేపున్న రోజు ఆడవాళ్ళు బట్టల మీదే పడతారు. క్యారెక్టర్ అనేది నీ బట్టలు బట్టే డిసైడ్ చేస్తారు. ఇంకెక్కడుంది మహిళలకి? అందుకే నేను వదలకుండా మాట్లాడుతుంది. అందుకని నుంచి అసలు నీకు హక్కు లేదు, నువ్వెవడివి, నీకేంటి సంబంధం, మహిళలు ఏం వేసుకోవాలో చెప్పే హక్కు నీకు ఎవరిచ్చారు? పైగా రష్మిక గురించి చెప్తున్నా. రష్మిక ఎలాంటి బట్టలు వేసుకుందో నీ కళ్ళు పోయినాయి. అప్పుడు నువ్వు సినిమాల్లో లేనంత మాత్రాన నీకు సినిమా ఛాన్సులు లేని టైంలో సినిమాల్లో ఏం జరిగిందో తెలుసుకోవా నువ్వు? నీవంటూ ప్రక్షాళన చేయదలుచుకుంటే సెన్సార్ బోర్డు దగ్గర నుంచి, డైరెక్టర్స్ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి, సినిమా యాక్టర్ల దగ్గర నుంచి అన్ని 24 క్రాఫ్ట్స్లోనూ ఈ కాస్టింగ్ కౌచ్ ఉంది. అక్కడ మాట్లాడు నీకు చేతనైతే. అంతేగాని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అసలు ఫస్ట్ నువ్వు రాఘవేంద్రరావు చేసిన చర్య గురించి నువ్వు ఒక స్టేట్మెంట్ ఇవ్వు. అంత ధైర్యం ఉంటుంది వాళ్ళకి? అబ్బే ఉండదు. ఎందుకంటే సినిమా ఛాన్సులు రావుగా. మాట్లాడతారా? ఇప్పుడు అప్కమింగ్ హీరోయిన్ల గురించి మాట్లాడితే ఎవరికి తన స్థానానికి ఏమీ ఇబ్బంది లేదు. అందుకని చూసుకుని మాట్లాడుతున్నారు. ఇలా చూసుకుని మాట్లాడితే గనక చాలా మంది చరిత్రలో మహానుభావులు మిగిలిపోయేవాళ్ళు కాదు, ఇలాగే చూసుకుని జాగ్రత్త పడుతూ చేస్తే. అవును. అల్లూరి సీతారామరాజు ఇంత జాగ్రత్తగా చేస్తే కాల్ చేసేవాళ్ళ అల్లూరి సీతారామరాజుని? వాళ్ళేంటి ప్రాణాలు పోయినా పర్వాలేదు, డూ ఆర్ డై అన్నట్టు చేశారు కాబట్టి వాళ్ళ ప్రాణాలు పోయినాయి, వాళ్ళు చరిత్రలో మిగిలిపోయారు. నీలాంటి వాడికి ఏంటి చరిత్రలో స్థానం ఏముంటుంది చెప్పు? 4 పోకిరీ వెధవల్ని కూడగట్టుకొని ఆ పోకిరీ వెధవలకి మీ పోకిరీతనం తప్పు కాదురా, ఆడవాళ్ళు వేసుకునే బట్టలే తప్పురా అని చెప్పిందే కదా. ఇప్పుడు అంతే చెప్పారు, అంతే కదా చెప్పింది. ఇక నీకు చరిత్రలో స్థానం ఎక్కడి నుంచి వస్తుంది? చరిత్రలో స్థానం పక్కన పెడితే చరిత్రహీనులుగా మిగిలిపోకూడదు అంటున్నారు చాలా మంది. ఖచ్చితంగా చరిత్రహీనుడే ఇతను ఉద్దేశాలు మార్చుకోకపోతే. పైగా అమ్మో చాలా పెద్ద వాళ్ళు వచ్చేస్తారు ఇప్పుడు. మాకు స్వేచ్ఛ లేదా, మాకు స్వాతంత్రం లేదా అని వచ్చేస్తారు అని చెప్తున్నాడు. ఖచ్చితంగా వస్తాం, రావాలి. చలపతిరావు విషయానికి రాలేదా? ఆడవాళ్ళు ఎందుకు పనికొస్తారో చెప్పినందుకు కాదు కేసులు పెట్టింది. శివాజీ మీద కూడా పెడతాం కేసు, ఏమి వదిలేది లేదు ఇందులో. ఖచ్చితంగా అతను మనస్తత్వాన్ని మార్చుకోవాల్సిందే. ఇట్లాంటి వాళ్ళే నిజంగా చేయడ పురుగులు సమాజానికి. నువ్వు మంచి చెప్పకపోయినా పర్వాలేదు, చెడు చెప్పకుండా ఉండు. అదే మీరు ఇంతకుముందు స్టార్టింగ్లో అన్నారు, నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుందమ్మా, అప్రిషియేట్ చేయి, బాగుంటుంది, మనం కూడా హ్యాపీగా తీసుకుంటాం, మంచిగా తీసుకుంటాం. అంతకు దాటి మాట్లాడితే ఇబ్బందికరం. ఆయన మాట్లాడిన పదాలు ఇబ్బందికరం, చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆద్యంతము ఇబ్బందికరము. పైగా ఎవరో వచ్చేస్తారు, వస్తే మట్టు కూరుకుంటామంటలే, 4 పీకము. ఏం పీకుతావు? రా శివాజీ మాట్లాడదాం రా,
లాక్కోటాలు పీక్కోటాలు ఎందుకులే కానీ మాట్లాడుకుందాంరా, అసలు చట్టం గురించి మాట్లాడదాంరా. చట్టం ఏం చెప్తుందో నీకే చట్టం తెలియదని అర్థమైపోయింది. ఒంటికి వయసు వస్తే సరిపోదు, బుర్రలో బుద్ధి కూడా పెరగాలి. వీళ్ళు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత హోస్ట్ చేశారు కదా, అందరిలోని ఇలా ఒక నెగిటివ్గా వాడిని కొంచెం రెచ్చగొట్టి లెగ్ పుల్ చేసేలాగా మాట్లాడారు మొన్నంతా కూడా. మీరు చూడండి, వాళ్ళ మంచి పక్కన పెట్టేశారు. స్టార్టింగ్ డే ఎత్తి పొడుపు మాటలు సమ్మంట అలా మాట్లాడడం మొదలుపెట్టి అలవాటు అయిపోయి ఇన్ని వీక్స్ అదే కంటిన్యూ చేస్తున్నట్టున్నారు. కాదు, ఒక్కటే, అతనికి ఇప్పుడు సినిమాల్లో చెయ్యాలని ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నానని కూడా చెప్పాడు. ఒక రకమైన పాపులారిటీ రావాలి. ఇలాంటి మాటలు మాట్లాడితే పాపులారిటీ వస్తుంది, డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ నేనేమంటున్నానంటే, నువ్వు మంచికో చెడుకో ఆడవాళ్ళ బట్టల గురించి, ఆడవాళ్ళ సామాన్ల గురించి మాట్లాడావు కదా. అసలు సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళ బట్టలు ఎట్లా ఉంటున్నాయి, ఆడవాళ్ళ సామాన్లు ఏ విధంగా చూపిస్తున్నారో అక్కడ పోరాటం చేయడం మొదలెట్టు. ఫస్ట్ నిన్ను ఉరికిచ్చి కొడతారు సినిమా వాళ్ళు. నీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే, కాస్టింగ్ కోచ్కి వ్యతిరేకంగా, మీటూకి సపోర్టింగ్గా మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నాం కదా, నువ్వు కూడా మాట్లాడున్నా చూద్దాం. శివాజీ గారు ఎలా స్పందిస్తారు, ఏమైనా స్టేట్మెంట్ పాస్ చేస్తారు? ఎంతమంది అగెనిస్ట్గా మాట్లాడుతున్నారు, ఇప్పటికైనా రియలైజ్ అవుతారా? చూద్దాం, వెయిట్ చేద్దాం ఏంటి అనేది. ఆ హోప్ ఉందా మీకు? నాకు అస్సలు లేదు. ఆయన ఏదో 17 ఏళ్ళు 18 ఏళ్ళోడో లేకపోతే 22 ఏళ్ళ చిన్నపిల్లలో 50 అయితే పోనీలే వయసు రీత్యా ఆ హార్మోన్స్ ఎక్కువ పనిచేసి అట్లా మాట్లాడారులే, అట్లా చేశారులే అని అనుకుంటాను. కానీ తలపండిన వ్యక్తి కదా, ఒక మేధావిగా ముందుకు వచ్చాడు కదా, పండితుడిలాగా, ఒక వేదాంతి సిద్ధాంతిలాగా వచ్చాడు కదా. ఈయన ఎందుకు మార్చుకుంటాడు? నేను మాట్లాడింది కరెక్టే అంటాడు, నేను పట్టిన కుందేళ్ళకి 3 కాళ్ళు అంటాడు. చూద్దాం. దట్ ఈస్ శివాజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.